నమస్కారం. మనం ఇంతవరకు విరాట పర్వాన్ని చెప్పుకొని ఇప్పుడు ఉద్యోగ పర్వంలోకి అడుగు పెడుతున్నాం. మహాభారతంలోని 18 పర్వాలలో ఇది 5వ పర్వం. అసలు ఉద్యోగ పర్వం అంటే ఏమిటి, దీంట్లో ఏం జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం తమకు విధించిన నియమాలతో యథాతథంగా పూర్తి చేసిన తర్వాత మాయాజూదంలో పోగొట్టుకున్న తమ రాజ్యాన్ని తిరిగి పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగం పురుష లక్షణం. పురుష లక్షణం అంటే ప్రయత్నం చేయటం. ఉద్యోగి అయిన పురుష సింహుడిని లక్ష్మి భరిస్తుంది. మహాభారతంలో పాండవులు పురుష సింహాలు. వారు తమ రాజ్య సంపద కోసం చేసే విశేష ప్రయత్నాలను విశదపరిచేదే ఉద్యోగ పర్వం. పాండవులకు తెలుసు, దుష్టాత్ముడైన దుర్యోధనుడు తమ తండ్రి పాండురాజు వలన సంక్రమించిన తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వడని. జూద సమయంలో పాండవులు ప్రతిజ్ఞలు చేశారు కాబట్టి అవి తీర్చుకోవటానికి ముందుగా యుద్ధానికి దిగితే దుర్యోధనుడి ఆలోచన తెలియకుండా కయ్యానికి కాలు దువ్వటం అవుతుంది, అపకీర్తి వస్తుంది. అందువలన ముందు సంధి ప్రయత్నాలు చేయాలి. అది ఫలించకపోతే ఇంకా యుద్ధమే గత్యంతరం. కానీ యుద్ధం చేయటం అంత సులువు కాదు. అదీ కాక యుద్ధం కూడా వెంటనే చేసేది కాదు. సైన్యాన్ని ఆయుధాలని సమకూర్చుకోవాలి, మిత్రపక్షాలను కలుపుకోవాలి. అందువలన యుద్ధం చేయాలనే నిర్ణయం తీసుకునే ముందు దుర్యోధనుడి వైపు నుంచి అతని అభీష్టం తెలుసుకోవాలి. దానికి సమర్థుడైన రాయబారిని పంపించి సంధి ప్రయత్నాలు చేయాలి. తర్వాత దానికి అనుగుణంగా తదుపరి కార్యక్రమాన్ని అమలు చేసుకోవాలి. రక్తపాతం జరగకుండా చివరి వరకు ప్రయత్నించాలి. శాంతియుతంగా ధర్మ పద్ధతిలో సంధి ప్రయత్నాలు చేయటం, దాన్ని కాదని అధర్మ పద్ధతిలో రాజ్యం ఇవ్వని పక్షంలో సమరానికి పోవటం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి మహాభారతంలో ఉద్యోగ పర్వానికి నిర్వచనం ఏమిటంటే, పాండవులు తమ రాజ్యాన్ని దక్కించుకోవాలంటే రాజనీతిని ఆశ్రయించాలి. రాజనీతిలో 4 ఉపాయాలుంటాయి. అవి సామ దాన భేద దండోపాయాలు. మొదటి 3 విఫలమైతే చివరిగా ప్రయోగించదలిచింది దండోపాయం అంటే యుద్ధం. అదే ఉద్యోగ పర్వంలోని ప్రధాన హేతువు. ఈ మహాభారతంలోని 18 పర్వాలలో 2 ముఖ్యమైన పర్వాలు విరాట పర్వం, ఉద్యోగ పర్వం. ఏ క్షణంలో పాండవులు గుర్తించబడతారో, ఎప్పుడు అజ్ఞాతవాస నియమం భంగం కాకుండా పూర్తవుతుందో ఉత్కంఠ కలిగించేదే విరాట పర్వం. పాండవులకు రాజ్యం దక్కుతుందా దక్కదా అని ఉత్కంఠ కలిగించేది ఉద్యోగ పర్వం. 3 రాయబారాలు జరిగినా సంధి జరగదు. చివరకు పాండవులకు యుద్ధమే శరణ్యమవుతుంది. వైశంపాయన మునీశ్వరుడు జనమేజయ మహారాజుకు చెప్తున్నట్లు తిక్కన సోమయాజి హరిహరనాథుడితో మహాభారత గాథను వినిపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, జనమేజయ మహారాజు అంటే ఎవరు? విరాట పర్వం లాస్ట్ లో అభిమన్యుడికి ఉత్తరకి పెళ్ళైంది కదా, వాళ్ళ కొడుకే పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు కొడుకే జనమేజయ మహారాజు, అంటే అభిమన్యుడికి మనవడు. ఆ ప్రకారంగా ఉత్తరాభిమన్యుల కళ్యాణం వైభవపేతంగా జరిగిన తర్వాత పాండవులు తమ బంధువులతో కలిసి విరాటరాజు ఆతిథ్యంలో 4 రోజులు ఉల్లాసంగా వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. 5వ రోజు ధర్మరాజు తన సోదరులతో విరాటరాజు కొలువులో ప్రవేశించి ఉచితాసనాలపై కూర్చుండి యాదవ పాంచాల బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతాడు. ఆ సమయంలో విరాటరాజు, ద్రుపద మహారాజు, శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి మొదలగు ఆత్మీయులు ధర్మరాజుతో వేరువేరు విషయాల మీద ఉత్సాహంగా చర్చించుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులు చేయాల్సిన కార్యాన్ని కోరుకున్నవాడై మిగతా వారినందరినీ ఆపి ఉద్యోగ పర్వానికి నాంది పలుకుతూ ఇలా మొదలు పెడతాడు. మహనీయులారా, మాయాజూదంలో శకుని పాండవుల ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని అపహరించిన వృత్తాంతం మీకు తెలుసు కదా. సమర్థులై ఉండి కూడా వారి వంచనకు ఏమాత్రం ఆగ్రహించక తాము అంగీకరించిన నియమం ప్రకారము అరణ్య అజ్ఞాత వాసాలు యథావిధిగా నిర్వర్తించారు కాదా. 12 ఏళ్ల పాటు ఘోరారణ్యాలలో క్రూర మృగాలతో, ఘోర రాక్షసులతో కలిసిమెలిసి నివసించి పడరాని కష్టాలు అనుభవించలేదా? అరణ్యవాసం అయిపోయిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాత వాసాల్లో తమను శత్రువులు తెలుసుకోకుండా ఉండటానికి ఎన్ని ఆపదలు సంభవించినా సహించి ఉన్నారు. ఇటువంటి బ్రతుకు ఉంటుందా? ధర్మరాజు ధర్మనిష్ట ఎటువంటిదో మీకందరికీ తెలుసు కదా. కాబట్టి ఆ కౌరవులకు, పాండవులకు మేలు కలిగే విధంగా ఏదైనా పద్ధతి గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ధర్మరాజు అధర్మ పద్ధతిలో అత్యున్నతమైన ఇంద్ర పదవి లభించినా అంగీకరించడు.
న్యాయ మార్గంలో లభించిన దానితోనే తృప్తి పడగలడు. పాండవులకు తండ్రి పాండురాజు వల్ల సంక్రమించిన రాజ్యాన్ని దుర్యోధనుడు కపట జూదంలో స్వాధీనపరుచుకున్నాడు. ఆ రాజ్యాన్ని వీరు తమ శౌర్య ప్రభావంతో దిగ్విజయంతో పెంపొందించుకున్న విశాల సామ్రాజ్యం. అది చేజెక్కించుకుని దుర్యోధనుడు ఎన్ని విధాల అవమానించినా ధర్మరాజు కీడు తలపెట్టలేదు. ఇందువల్ల కౌరవ పాండవులు తమ తమ రాజ్యాలలో భోగాలు అనుభవిస్తూ కలిసిమెలిసి జీవించాలని దానికనుగుణమైన మార్గాన్ని ఆలోచించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, సావకాశంగా వినండి. పాండవులు ఈ జూద నియమాన్ని శాంతంగా పాటించి తమ దుర్వార శౌర్య ప్రభావం చూపించి తమ రాజ్యాన్ని పొందాలనుకుంటున్నారు. ఇది గమనించిన దుర్యోధనుడు పాండవుల దగ్గర తగిన సైనిక సహాయ సంపత్తి లేదని తన అపార సైన్య సమూహంతో పాండవులను ఓడించి చంపుతానని భావించి తమ మిత్ర సైన్యాలను సమకూర్చుకొని విజృంభించగలడు. పాండవులు ఎంత బల పరాక్రమవంతులైనా అనంతమైన శత్రు సైన్యాన్ని తమ భుజబల శక్తితో గెలవటం సాధ్యమేనా? కనుక పాండవులు తమకనుకూలమైన రాజుల బలాలను సమకూర్చుకొని కౌరవులను ఎదుర్కొనగలరు. వారు దేవాసురుల వల్లనే త్వరలోనే ఘోర సంగ్రామం కొనసాగించగలరు. అయితే దుర్యోధనాదుల వైఖరి ఏమిటో మనకు తెలియదు కదా. వారి అభిప్రాయం ఖచ్చితంగా తెలిసే వరకు మనం ఏ విధంగా వ్యవహారం నిశ్చయించకూడదు. దానికి మనం వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునటానికి తగిన రాయబారిని అక్కడకు పంపించవలసి ఉన్నది. దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని తిరిగి ఇచ్చివేయటానికి అంగీకరిస్తే అంతకన్నా కావాల్సిందేముంది? ఒకవేళ అలా కాక అనుమతించనిచో ఇప్పుడు ఆలోచిద్దాం దానికేమి అని ముగిస్తాడు. అది విని బలరాముడు ఎంతో ఆనందించి అందరినీ ఉద్దేశిస్తూ, శ్రీకృష్ణుడు చెప్పింది ఎంతో బాగుంది. ఇది కురు పాండవులకిద్దరికి క్షేమకరమైన పద్ధతి. ధర్మసమ్మతమైన ఈ మార్గాల్లో ఇరు పక్షాలను సమాధానపరచడం సాధ్యం. జూదంలో ఓడిపోయి తమ రాజ్యాన్ని కావాలనుకుంటున్న పాండవులకు దుర్యోధనుడు ఆ రాజ్యాన్ని ఇచ్చివేయటమే మంచిది. దానివల్ల కీడు ఉండదు. పాండవులు కోపం విడి బంధువుల్లాగా మెలుగుతారు. ఇది లోకానికి కూడా సంతోషమే. కాని ఈ పని ఆలస్యం కాకుండా ఒకరిని హస్తినాపురానికి పంపించి దుర్యోధనుడి మనస్సు తెలుసుకొని అతి వినయంగా చక్కని మాటలతో పాండవుల రాజ్యభాగాన్ని ఇప్పించవలసిందిగా ప్రార్థించవలసి ఉన్నది. లేకపోయిన ఎడల ఈ వ్యవహారం రవ్వంతైనా సాధ్యపడకపోవచ్చని నేను ఆందోళన పడుతున్నాను. బలరాముడు ఇప్పటిదాకా చెప్పిందంతా బానే ఉంది, కానీ ఇప్పుడు చూడండి తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడిని ఎలా సపోర్ట్ చేస్తాడో. ఈ ధర్మరాజు ఎంతో జాగ్రత్తగా మసులుకుంటున్నా ఆ జూద వ్యసనంలో తలదూర్చి తన సామ్రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. దుర్యోధనుడు ముందే గ్రహించుకున్నాడు తనకి జూదంలో అంత ప్రావీణ్యం లేదని. కానీ బంధువులు అతన్ని జూదం ఆడవాలని కోరుకున్నప్పుడు శకుని తన తరఫున ఆడవలసిందిగా కోరాడు. శకుని జూదంలో ఆరితేరిన దిట్ట. అందువలన ధర్మరాజు వేసిన ప్రతి పందాన్ని గెలుచుకున్నాడు. అంతేగాని దీంట్లో శకుని తప్పేముంది? దీనివల్ల కౌరవులందరినీ అధర్మ పరులని నింద వేయటం ధర్మం కాదు. కనుక దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిన రాయబారి మిక్కిలి మెళకువతో ఈ వ్యవహారం గురించి మాట్లాడాలి. లేకపోయిన ఎడల మొదటికే మోసం రాగద్దు అని అంటాడు. బలరాముడు మాటలు విన్న సాత్యకి ఎంతో కోపంతో మండిపోతాడు. అసలు సాత్యకి ఎవరంటే యాదవ సైన్యంలో ప్రముఖ యోధుడు, శ్రీకృష్ణుని భక్తుడు, అర్జునుడి దగ్గర విలువిద్యను నేర్చుకున్నవాడు. బలరాముడితో కఠినంగా మాట్లాడుతూ, నీవిలా మాట్లాడటం భావ్యమేనా? నీవు తప్ప ఇంకెవరైనా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడగలరా? స్నేహజూదానికి ఆహ్వానించినప్పుడు ధర్మరాజు దానికి అంగీకరించాడు కదా, దీనిలో అతని తప్పేముంది? శకునితో పాటు మిగతా మాయ జూదగాళ్లు ఏకీభవించి తమలో తాము కూడబలుక్కొని ధర్మరాజు రాజ్యాన్ని అపహరించడం న్యాయమేనా? ధర్మరాజుని మించిన సన్మార్గ తత్పరులెవరున్నారు? అలాంటి వాడి మీద నీవు నిందమవుతున్నావే. తమ తండ్రి నుంచి ప్రాప్తించిన రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని దుర్యోధనుణ్ణి అడుక్కోవాలా? సుక్షత్రియులు సమరంలో శత్రువులను ఎదిరించి తమ రాజ్యాన్ని కైవసం చేసుకోగలరు. మంచి మాటలతో దుర్యోధనుడు ఒప్పుకోకపోతే నా పరాక్రమంతో దుర్యోధనుడి దుష్ట ధోరణిని మార్చగలను. ప్రపంచంలో భీమార్జును ఎదుర్కొనే వారెవరైనా ఉన్నారా? పాంచాలాదీశ్వరులు, యాదవేశ్వరులు పాండుకుమారులతో కలిసి యుద్ధంలో దుర్యోధనుడిని ఒక్క క్షణంలో రూపుమాపివేరా?
ఈ వ్యవహారంలో సంగ్రామం ఒక్కటే శరణ్యమని నా నమ్మకం. ఒకవేళ రాయబారిని హస్తినాపురం పంపించదలుచుకుంటే అతడు దుర్యోధనుడితో దీనంగా మాట్లాడకూడదు. తమ తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యాన్ని ఇవ్వమని ధర్మరాజు పంపించాడని మాత్రమే చెప్పాలి. గౌరవంగా దుర్యోధనుడు అంగీకరిస్తే మంచిదే, లేక అహంకారావేశంతో మాట్లాడితే త్వరలో దుర్యోధనుడు దానికి తగిన దారుణ ఫలితాన్ని అనుభవించగలడు అని చెప్పగానే ద్రుపద మహారాజు లేచి నిలబడి అభినందిస్తాడు. సాత్యకి చెప్పింది ధర్మసమ్మతం, బలదేవుడు చెప్పింది ఈ సమయంలో సముచితం కాదు. దుష్ట దుర్యోధనుని ధోరణిని దారుణ సంగ్రామంతోనే చక్కబెట్టాలి. మృదు మధుర ప్రసంగాలతో దుర్జనుల అహంకారం ఇంకా పెచ్చు పెరిగి పోగలదు. దుర్యోధనుడు దుష్టాత్ముడని తెలిసినా భీష్మ ద్రోణులు అక్కడే ఉంటున్నారు కాబట్టి అతడి మాటలనే అంగీకరిస్తున్నారు. ధృతరాష్ట్రుడు తన కొడుకుని అడుగడుగున ప్రోత్సహిస్తున్నాడు. త్వరలోనే కౌరవ పాండవుల మధ్య ఘోర సంగ్రామం చెలరేగిపోతోంది. దానికోసం మనం వెంటనే అపార సైన్యాన్ని సమకూర్చుకోవాల్సి ఉన్నది. సహాయం కోసం మన ఆప్తులను వెంటనే ఆహ్వానించవలసి ఉన్నది. తటస్థంగా ఉండేవారు మొదట ఎవరు కోరితే వారితోనే పోగలరు. మనమిక శల్యుడు, కైకేయాధీశ్వరుడు, దృష్టకేతువు, జరాసంధుని కుమారుడు మొదలగు వారి వద్దకు వెంటనే రాయబారులను పంపించవలసి ఉంది అని అంటూ అక్కడికి కొంచెం దూరంలో కూర్చున్న పురోహితుడిని చూపించి, ఈ బ్రాహ్మణోత్తముడు నా పురోహితులందరిలోనూ ప్రముఖుడు, మృదు మధుర సంభాషణ చతురుడు, ఇతనిని ధృతరాష్ట్రుని దగ్గరకు రాయబారిగా పంపుదాం అని అనగానే శ్రీకృష్ణుడు దానికి అంగీకరించి, ద్రుపద మహారాజా, మా అందరికీ మీరు గురు సమానులు. ధృతరాష్ట్రుడు తప్పక మీ మాటను మన్నింపగలడు. అదీ కాక భీష్మాచార్యుడు మిమ్మల్ని ఎప్పుడు కొనియాడుతుంటాడు. కృపాచార్యుడికి మీరంటే ఎంతో గౌరవం. అందువల్ల పాండవుల గురించి రాయబారిని పంపించటానికి మీరొక్కరే అర్హులు. నేను కౌరవులకు పాండవులకు ఒకలాంటి వాడినే. కౌరవ పాండవులు స్నేహంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. వారు అంగీకరించిన ఎడల అంతకన్నా కావలసిందేముంది? ఒకవేళ అది సాధ్యపడకపోతే రాజులందరినీ ఇక్కడికి పిలిపించి నాకు కబురు చేయండి. మీరే పాండవులకు వారి రాజ్యభాగం ఇవ్వమని హెచ్చరించినప్పుడు వారు నిరాకరించగలరా? తిరస్కరించిన పక్షంలో అర్జునుడి క్రోధాగ్ని విజృంభించి కౌరవులను ఆక్రమించదా అని చెప్పి అభిమన్యుడి వివాహానికి ధర్మరాజు మమ్మల్ని ఆహ్వానించాడు. ఇన్నాళ్లు ఎంతో సంబరాలతో ఆనందంతో గడిపివేశాం. ఇక మేము యాదవ రాజధానికి వెళ్లవలసి ఉన్నది. మా ప్రయాణానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా కోరతాడు. ధర్మరాజు, అతని సోదరులు విరాట మహారాజు, ద్రుపద మహారాజు వెంట రాగా శ్రీకృష్ణుడు బలరాముడు, సాత్యకితో పాటు మొదలగు యాదవ వీరులతో పరివారంతో సంతోషంగా ద్వారకా నగరానికి ప్రయాణమవుతాడు. వివాహ మహోత్సవానికి వచ్చిన మిగతా రాజులందరూ యుద్ధ ప్రయత్నాలు చేసుకొనటానికి తమ తమ నగరాలకు ప్రయాణమవుతారు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మనం ఉద్యోగ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.